అందరికీ నమస్కారం. ప్రస్తుతం స్టూడియోలో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ లెజెండరీ అవార్డు గ్రహీత డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు శ్రీశైలం హైవే 4 సిటీ అని చెప్పి ఎప్పుడో డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. అయితే ఇప్పటికీ ఎలాంటి పునాది లేదని చెప్పాలి. సో అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎలా ఉంటుందంటారు? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ జాకారు. ఎందుకంటే 4 సిటీ అని డిక్లేర్ చేసి 19-20 నెలలు సుమారు అయింది. అవును, రేవంత్ రెడ్డి గారు సీఎం కొత్త ఫస్ట్ క్వార్టర్లోనూ డిక్లేర్ చేశారు. ఇది అంతకుముందు ఫార్మా సిటీ అని కేసీఆర్ గారి ప్రభుత్వంలో డిక్లేర్ చేశారు 19,330 ఎకరాలు. కానీ దాన్ని మళ్ళీ నామకరణం మార్చి 30,000 ఎకరాలకు ఎక్స్టెండ్ చేసి 4 సిటీ 100% జీరో సిటీ భారత్ సిటీ అనే విధంగా దాన్ని నామకరణం చేశారు. ఓకే. అయితే ఇటీవల శంకుస్థాపన కూడా జరిగింది. రేవంత్ రెడ్డి గారు 4 సిటీకి శంకుస్థాపన 1.5 year తర్వాత శంకుస్థాపన జరిగింది. అయితే ప్రాక్టికల్గా చూస్తే పెద్ద డెవలప్మెంట్ చేయలేదు. బట్ ఒకప్పుడు మ్యాక్ ప్రాజెక్ట్స్ అనే ఒక కంపెనీ బిల్డర్ 30,000-40,000 స్టార్ట్ చేసి ఇప్పుడు 70,000-80,000-90,000 గజా అమ్ముతున్నారు. సో ఇది ఎక్కడంటే తుక్కుగూడకి 30-40 కిలోమీటర్ దూరంలో గ్రీన్ ఫీల్డ్ సిటీ అని వస్తుంది. ఎంత 30,000 ఎకరాల్లో. సో ఆదిబట్ల దగ్గర టీసీఎస్ ఉంది. అట్లనే రతన్ టాటా రోడ్ అని డిక్లేర్ చేశారు ఆదిబట్ల దగ్గర. అట్లా యాచారం, కందుకూరు, కడతాలు, అమంగల్, కలవకుతి అంతవరకు కూడా సిటీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే అంతకుముందున్న గవర్నమెంట్ వెస్ట్ జోన్లో ఫోకస్ చేశారు. దాన్ని చేసి ఒక రేటు 177 కోట్లు పర్ ఎకరం మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక వెస్ట్ జోన్ వైపు వెస్ట్ జోన్లో ఏం చేశారు, ఒక్క పర్టికులర్ తెల్లాపూర్, కొల్లూరు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి దాని మీద ఫోకస్ చేశారు. కొడంగల్, దాని తర్వాత యాజ్బెస్టర్ రోడ్డు, ఇది దీని మీద ఫోకస్ చేశారు. ఇప్పుడు అక్కడ ఏమైంది, రేట్లు అందనంత ఎత్తుగా ఎదిగిపోయి నార్మల్ సామాన్య ప్రజలు కొనుక్కోలేరు. సో రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే సైబరాబాద్ అనేది చంద్రబాబు గారి పేరు మీద ఉంది. 4 సిటీ ఎందుకు వచ్చింది? సికింద్రాబాద్, హైదరాబాద్, సైబరాబాద్ ఇస్ ప్యూర్లీ నేమో డాక్టర్ మన చంద్రబాబు గారు. ఇప్పుడు ఈ 4 సిటీ అనేది రేవంత్ రెడ్డి గారి కళ, అభిలాష, అంటే యాంబిషన్. ఆయన సౌత్ కొరియా వెళ్ళినప్పుడు ఒక సిటీ చూశారు. ఆ సిటీ బాగా నచ్చింది. అలాంటి సిటీ మనం ఎందుకు డెవలప్ చేయకూడదు ఇండియాలో, మనకేం తక్కువ. చాలా మంచి ఇనిషియేషన్, మంచి ఉద్దేశం. కానీ అది జరగడానికి ఏం కావాలి మనకి? ఏదైనా సిటీ డెవలప్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాలంటే డబ్బులు కావాలి. మన దగ్గర 7 లక్షల కోట్ల అప్పు ఉంది. అప్పుకి వడ్డీ కట్టడానికి డబ్బులు లేవు. ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఖజానా ఖాళీ, జీతాలు డబ్బులు లేవన్నారు. అవును. ఓ పక్క నుంచి ఇది కడతానంటున్నారు. సో 2 కాంట్రడిక్షన్ అనేది ప్రజల్లో కన్ఫ్యూజన్ అనేది బాగా నెలకొంది. ఆ కన్ఫ్యూజన్కి తెరతీస్తూ శంకుస్థాపన చేసి ఒక మన మీటింగ్ కూడా పెట్టారు. రైజింగ్ సమిట్లో కూడా అక్కడ ఫిలిం సిటీ కూడా వస్తుంది. రామోజీ ఫిలిం సిటీ ఎట్లా వచ్చిందో 4 సిటీలో ఫిలిం సిటీ వచ్చి అట్లా చాలా గ్రీన్ కో కంపెనీలు, సోలార్ పవరు, విండ్ పవరు, రానున్న రోజుల్లో పవర్ కన్జంప్షన్ చాలా ఎక్కువ అవుతుంది. సో రకరకాలు 5,75,000 కోట్లు ఒప్పందాలు జరిగాయి. డబ్బులు రాలే. ఒప్పందం అంటే నేను పెళ్లి చూపులు చూసాను, చేసుకుంటాను, తర్వాత చేసుకుంటావో లేదా అని నీకు తెలియదు. నీ గురించి బ్యాక్గ్రౌండ్ తప్పు రావచ్చు, లేదా అమ్మాయి గురించి బ్యాక్గ్రౌండ్ తప్పు రావచ్చు, అనుకోవడం తప్పలేదు. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మంచి ఊపులో ఉన్నారు. ఆ రోడ్డుని, ఆ హైవేని డెవలప్ చేయాలన్న ఉత్సాహం, ఉత్తేజం రెండూ కనిపిస్తున్నాయి. సో ఇవాళ పెట్టుకుంటే ఇమీడియట్గా రిటర్న్స్ అయిపోయినా లేటెస్ట్గా ఒక 8 to 10 yearsలో అప్రిషియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. వెస్ట్ జోన్లోనే ఇమీడియట్ అప్రిషియేషన్. కానీ అది సాచురేషన్ అయిపోయింది. రేట్లని బాగా పెరుగుతున్నారు, జనాలు కొనడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ కూడా ఏం తక్కువ లేదు. హైవే పక్క కొనుక్కుంటే 40,000, 50,000 పర్ గజం ఉంది. సిటీకి 60-70 కిలోమీటర్ దూరంలో. సో తుక్కుగూడ నుండి 40-42 కిలోమీటర్ దూరంలో ఈ మొత్తం 30,000 ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ సిటీ, అంటే ఈకో ఫ్రెండ్లీ, పొల్యూషన్ లేని విధానంగా. అందుకని 100% నెట్ జీరో సిటీ, ఫ్యూచర్ సిటీ, పొల్యూషన్ ఫ్రీ సిటీ అని చెప్తున్నారు. ఓకే. అయితే ఇందులో ఒక పెద్ద కమ్యూనిటీ, రెసిడెన్షియల్ కమ్యూనిటీ వస్తుంది, స్పోర్ట్స్ సిటీ వస్తుంది, గోల్ఫ్ కోర్స్ వస్తుంది, ఐటీ కారిడార్, స్కిల్డ్ వర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇండస్ట్రీ కారిడార్, ఎస్సీజెడ్ అన్నిటితో కూడా సమూలంగా మొత్తం కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. కానీ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, రావడానికి మన దగ్గర డబ్బులు ఉన్నా లేదని ఆల్వేస్ ఏ క్వశ్చన్, $1 million క్వశ్చన్. సో వస్తుంది, రావాలి, మంచిదే వస్తుంది. కానీ వస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్.
ఓకే సార్, అయితే ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటారు? ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి, కొద్దిగా ఆగాలి. రేపు ఇవాళ పెడితే మన ఇన్వెస్టర్స్ ఎట్లా ఉంటే ఇవాళ పెడితే నిన్న లాభాలు రావాలి, అట్లా కాదండి. ఇవాళ పెడితే ఒక 5-10 సంవత్సరాలు ఆగితే డెఫినెట్గా బంగారం భూమి మీద పెట్టిన పెట్టుబడి ఎప్పుడు కూడా బంగారంతో సమానం. ఓకే. పట్టిందల్లా బంగారం అనే సామెత ఉంది సినిమాల్లో. కోరికలే గుర్రాలు అయితే ఒక సినిమా ఉంది. సో ఇప్పుడున్న లాస్ట్ ఒక 1 year ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత చూసుకుంటే రియల్ ఎస్టేట్ అనేది కొద్దిగా మందగుడంగా ఉందనేది వాస్తవం. స్టాక్ మార్కెట్ అనేది బాగా గెంతుంది ఇటు. ఏదైనా స్టేబుల్గా ఉంది అంటే గోల్డ్ మార్కెట్. సో అందుకని జనాలు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇన్వెస్ట్ చేయడం 1,50,000, 1,50,000, 1,30,000, 1,40,000 నడుస్తుంది తులం బంగారం. సార్ అవును. ఒక 1 year బ్యాక్ 70,000-80,000 ఉండేది, అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఓకే. వెన్నిటికి భిన్నంగా సిల్వర్ 2,00,000 అయిపోయింది తులం కేజీ. సార్ ఇవి తగ్గే అవకాశాలు ఉన్నాయి అంటారా సార్? అది నువ్వు రేవంత్ రెడ్డి గారిని అడగాలి, లేదా ట్రంప్ని అడగాలి, లేదా లేదంటే నరేంద్ర మోడీ గారితో మాట్లాడి నేను నాకు పేస్ట్ ఇప్పిస్తే కనుక్కొని చెప్తాను. అది ఏమన్నా అంటే డెఫినెట్గా తగ్గుతాయండి. పెరుగుట విరుగుట కొరకని ఒక సామెత ఉంది, బట్ పెద్దగా తగ్గదు అనేది నా ఉన్న పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు 1,00,000 బెంచ్ మార్క్ అయితే అయిపోయింది. అప్పుడు 60-70,000 ఉంది. 1,00,000 అయితే తగ్గదు అనేది క్లారిటీ ఉంది. ఎందుకంటే 1,40,000 నడుస్తుంది. 1,37,000-1,30,000 రూపాయలు ఇటు. సిల్వర్ 2,00,000 దాటిపోయింది. ఇప్పుడు ఏముందంటే గోల్డ్ ఒక ₹1,00,000, సిల్వర్ ఒక 1,50,000 బేస్ విలువ. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొద్ది రేట్లు ఇంకొన్ని రోజులు పెరుగుతాయి, కొనుక్కోవడమే మంచిది. ఓకే సార్. అప్పు చేసి అయితే కొనుక్కోవాలని చెప్పను. మన దగ్గర స్పేర్ మనీ ఉండి ఎక్కడ పెట్టాలో ఏం చేయాలో తెలియదు అన్నట్టు బంగారం కొనుక్కోవచ్చు. బట్ ఎప్పటికీ నేను రికమెండ్ చేసే రియల్ ఎస్టేట్లో పెట్టేవాడు ఎప్పుడు కూడా సేఫ్. రేపు బంగారం కూడా తగ్గిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. కొంతమంది అనలిస్ట్ తగ్గుతాయి అంటున్నారు, కొంతమంది పెరుగుతాయి అంటున్నారు. ఇక్కడ ఏంటంటే అది చెప్పడం, ఎందుకంటే గత 1 yearలో దాదాపు 90%, 95% పెరిగిపోయింది. సిల్వర్ అయితే 70,000-80,000 కేజీ ఉండేది 2,00,000, అంటే 120%, 130% పెరిగింది. ఎస్ సార్. అయితే ఇప్పుడు శ్రీశైలం హైవే ఎట్ సైడ్ మామూలుగా మనకి పెట్టుబడులు పెడితే మంచిది అంటారు సార్? అక్కడ తుక్కుగూడ దాకా మనం కొనుక్కోలేమండి. తుక్కుగూడ విత్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద సిటీ అయిపోయింది. ఎందుకంటే తుక్కుగూడ ఆల్రెడీ 80,000-90,000 లక్షల రూపాయలు నడుస్తుంది. తుక్కుగూడ నుండి ముచ్చర్ల, కందుకూరు, యాచారము, కడతాలు, అమంగల్, కలవకుర్తి, మీర్ఖాన్పేట్ వీటిలో పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే కూడా సిటీ డెవలప్ అవ్వడం 30,000 ఎకరాల్లో సిటీ డెవలప్ అంటే అంత ఈజీ కాదు. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. ఓకే. నేను చాలాసార్లు చెప్పాను, మనం పెళ్ళి అయిందంటే మనకి ఎంత టాలెంట్ ఉన్నా 1 year అయితే పడుతుంది కదా పిల్లలు పుట్టడానికి. నువ్వు ఎక్స్పర్ట్ అని 2 రోజులు అయిపోద్దా? అవదు. సో అదేవిధంగా సిటీ 30,000 ఎకరాలు చాలా పెద్ద భారీ మొత్తం. అది డబ్బులు కావాలి, టెక్నాలజీ కావాలి, ఎంప్లాయీస్ కావాలి, రకరకాల రిసోర్సెస్ కవర్ చేశారు. FCD అని డిక్లేర్ చేశారు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. అక్కడ CRD అని చేశారు, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ ఆంధ్రాలో. సో రియల్ ఎస్టేట్లో నా ప్రకారం గ్రోత్ కారిడార్ ఏంటంటే ORRకి RRRకి మధ్యలో ఎక్కడ పెట్టుకున్నా మీరు భూమి రేట్లు పెరిగే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్.